దీపక్ రెడ్డి ఉన్న డిబేట్లో బీజేపీ నేత లేరు. ఎవరున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ. అర్నబ్ గోస్వామికి ఒంటి నిండా అసహ్యం. ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మొదటి నుంచి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఉన్నారు, మహిళా నేత పేరేదో ఉంది. సమాజ్వాదీ పార్టీ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి లేరు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండాలి కదా. దీపక్ రెడ్డి ఎవరు? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఆయన్ని పెట్టేసి అడిగారు. ఓకే, ఎన్డీఏ భాగస్వామి కాబట్టి పిలిచారేమో, కానీ బీజేపీ కూడా ఉండాలిగా. పోనీ ఆ రోజు అంటే లేరు. నెక్స్ట్ డే పట్టాభిని పిలిచినప్పుడు కూడా బీజేపీ లేరు. ఇది ఇంకో లాజిక్. పట్టాభితో డిబేట్ చేసినప్పుడు కూడా చూడండి ఆ డిబేట్, అందులో కూడా బీజేపీ నేత లేరు. అంటే వాంటెడ్లీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది అక్కడ, వాంటెడ్లీ. అది ఎందుకు అనేది నేను ఇక్కడ జడ్జి చేయలేను. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి బీజేపీకి చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, బ్రహ్మాండమైన ఎఫిషియెంట్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకని వాళ్ళు ఈ ఇండిగో మీద డిబేట్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకు అర్నబ్ గోస్వామి వాళ్ళని పిలవలేదు? ఒక రీజనల్ పార్టీ ఒక స్టేట్లో అధికార ప్రతినిధిగా ఉండే వాళ్ళని పిలిచి వాళ్ళ మీద ఈ రకమైన అటాక్ ఎందుకు జరిగింది? ఆయన రామ్మోహన్ నాయుడిని రిజైన్ చేయమని డైరెక్ట్గానే డిమాండ్ చేశారు. అఫ్కోర్స్ నేను కూడా అడిగాను, చేయొచ్చు, అది డిమాండ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈ దేశంలో రైలు యాక్సిడెంట్లు అయితే చాలామంది రైల్వే మంత్రులు రాజీనామాలు చేశారు. రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయరు? ఇంత పెద్ద సంక్షోభం జరిగితే, ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగి దాదాపు 400 మంది చనిపోయారు. ఆ తర్వాత 4 ఫ్లైట్ యాక్సిడెంట్లు మిస్ అయినాయి. ఇప్పుడు 3 రోజుల పాటు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా అడుగుతారు, రామ్మోహన్ నాయుడు ఎందుకు రిజైన్ చేయలేదు? గట్టిగా మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోలేదని కూడా అడుగుతారు. అంతవరకు అర్నబ్ విషయంలో ఎలాంటి తప్పు లేదు. కానీ టార్గెటెడ్గా టీడీపీ వాళ్ళని పిలిచి బీజేపీని ఎందుకు సేఫ్లో పెట్టారు? ఒకవేళ పౌర విమానయాన శాఖ మంత్రిగా బీజేపీ నేత ఉంటే అర్నబ్ గోస్వామి స్టాండ్ ఉండేదా? ఇప్పుడు వైసీపీ చేస్తున్న ట్రోల్ ఎందుకు చేస్తున్నారు? అసలు దీపక్ రెడ్డి ఎందుకు లోకేష్ మానిటర్ చేస్తున్నారు అన్నారు. ఈ అంశాలు చాలా సంచలనంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇండిగో ఇష్యూ, విమానాల ఇష్యూ దేశం మీద కంటే తెలుగుదేశం మీద ఎక్కువ విమానం కూలినట్టుంది.